ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో న్యూస్ చూసే ఉంటాం. ఓకే, వందల కోట్ల చేతులు మారుతున్నాయి, బెట్టింగ్ జోరుగా సాగుతోంది సంక్రాంతి పండుగ సందర్భంగా అంటూ మెయిన్ పాపులర్ వార్తాపత్రికల్లోనే మనం ఈ వార్తలు చూసాం. ఏం చెప్తారు, ఏంటి పరిస్థితి, ఏపీలో పరిస్థితి? అంటే సంక్రాంతి పండుగ అంటే ఏంటి, ఏ రకమైనగా జరుపుకుంటూ ఉన్న సంక్రాంతి పండుగ ఏ రకంగా మారింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? సరే, సంక్రాంతి అన్నప్పుడు మనకు తెలిసిన సంక్రాంతి ఏంటంటే ఇంటి ముందు ముగ్గులు వేయటం, పిండి వంటలు వండుకోవటం, అదేవిధంగా గంగిరెద్దులు, హరిదాసులు, చాలా కలర్ఫుల్గా. అవును, సరే, పల్లెల్లో ఉండే వాళ్ళకంటే ఇది రైతులు, తర్వాత ధాన్యం ఇంటికి రావటం, ఇదంతా పల్లెల్లో రైతుల వ్యవహారం. నేను సిటీలో ఉన్నా కూడా చెప్తున్నాను. సో పెద్దలకి కొన్ని ప్రాంతాల్లో పెద్దలకి బట్టలు పెట్టుకోవడం, ఆ రోజు పొంగల్ పెట్టుకొని బట్టలు పెట్టుకోవడం, కనుమ రోజు పశువులకు పూజ చేసుకోవడం, అంటే రైతువారీగా ఉండేవాళ్ళైతే ఇట్స్ ఎ బిగ్ ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్. సూర్యదేవుడికి సంబంధించి అని అంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరో మాట్లాడుతూ ఉంటారు, కానీ ఇన్ఫ్యాక్ట్ రైతులు లేకపోతే సాధారణ జనాభా అయితే మాత్రం దేవుడితో సంబంధం లేకుండా, దేవుడి నిమిత్తం లేకుండా అందరూ కలిసిమెలిసి ఒక కోలాహలంగా ఆనందంగా జరుపుకునే ఒక అద్భుతమైన పండగ సంక్రాంతి, ప్రకృతి పండగ. అంటే ఆ టైంకే రైతుల ఇళ్లకు ఆ ధాన్యాదులు అన్నీ వస్తాయి కాబట్టి సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి మనం పాఠ్య పుస్తకాలలో కూడా ఇదే చదువుకున్నాం. సంక్రాంతి పండుగ ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే కూడా ఈవెన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఫ్యామిలీస్లో కూడా సంవత్సరం అంతా జొన్న సంగటో లేకపోతే రాగి సంగటో తిని ఉన్న ఫ్యామిలీస్లో కూడా సంక్రాంతి పండగ రోజు వరి అన్నం వండుకొని ముద్దపప్పు చేసుకొని దాంట్లో అంతా ఒక చుక్క 2 చుక్కలో నెయ్యి వేసుకొని ఆ రకంగా ఆ పండగని అంత ప్రాశస్త్యంగా ఆనందంగా జరుపుకునేవాళ్ళు. ఇవాళ పండగ ఏ రకంగా తయారైందంటే కోడిపందాలు, గుండాట్లు, పేకాట్లు, క్యాసినోలు, రికార్డింగ్ డ్యాన్సులు, డబ్బులు, బెట్టింగులు, మద్యం, ఈ రకంగా తయారు చేశారు సంక్రాంతి పండుగని. అది మీరు నేను మాట్లాడడం కాదు, ప్రముఖ టీవీ ఛానళ్ళు, వార్తాపత్రికలు ఘోషిస్తూ ఉన్నాయి. 100 కోట్లు చేతులు మారుతూ ఉన్నాయి, 100 కోట్ల మద్యం తాగేశారు. ఇది సంక్రాంతి పండుగ. ఎక్కడి నుంచి మనం సంక్రాంతి పండుగని ఎక్కడికి తీసుకొచ్చాం అనేది కూడా ప్రభుత్వాలు ఇవాళ ఆలోచించాలి.